ఇక్కడ మరోవైపు తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఆస్థానంలో మీకు మంచి మార్కులు ఉన్నాయి అంటే మీరు చెప్పిన వారికే మొన్నటి వరకు కూడా క్యాబినెట్ పోస్టులు కూడా దక్కాయి అంటున్నారు. అంటే మీకు మాత్రము చీఫ్ విప్ పదవితోనే సరిపెట్టేశారు. అంటే ఈసారి మీరు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని ఆశిస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సుల కంటే నాకు మించిన పదవి లేదు. ఎందుకంటే ఇక్కడ కేఈ కృష్ణమూర్తి గారిని, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి గారిని తప్పించి ఈసారి క్యాబినెట్ విస్తరణలో మీకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అట్లా అనుకోను నేను. ఎందుకంటే కేఈ కృష్ణమూర్తి గారు చాలా సీనియర్ నాయకులు. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చిన విధానం కానీ ఇవన్నీ కూడా సుదీర్ఘమైన పోరాటం చేసి ఆయనకు అంటే వాళ్ళ కుటుంబానికి సరైన ప్రాధాన్యత లేదు, ఆయన ప్రతి విషయంలో ఆయన ప్రస్తావన తీసుకోవడంలో అతనితో ఏమి కూడా మాట్లాడడం లేదు అనేది పార్టీ పట్ల అయితేనేమి సీఎం పట్ల అయితే అతను కొద్దిగా అసంతృప్తిగా ఉన్నది. ఇటీవల కాలంలో వాళ్ళ సోదరుడు కూడా కేఈ ప్రభాకర్ కూడా కొద్దిగా డోన్లో బహిరంగ సభలో కూడా కొద్దిగా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది పార్టీ పట్ల. దాని మీద మళ్ళీ ఆయన సారీ చెప్పడం, ఇలాంటి సంఘటనలు కూడా చాలా జరిగాయి అంటారు. ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది పరిస్థితి అంటారు? కేఈ కృష్ణమూర్తి గారికి నాకి పోలిక లేదు. నంబర్ 1, ఆయన అనుభవం అంత లేదు. నా వయస్సు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. చంద్రబాబు నాయుడు గారికి సమకాలికుడు రాజకీయాల్లో. వీళ్ళందరూ కూడా 1978లో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు. నేను 99లో రాజకీయాల్లోకి వచ్చిన. కాబట్టి రాజకీయాల్లో నాకు జిల్లాలోనూ ఎవరు పోటీ కాదు, రాష్ట్రంలో రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు అని చెప్తుంటారు కదా. అటు ఇటు అని ఇటు అటు కేంద్రంలో తీసుకుంటే అంత పెద్ద ఆయనతో నన్ను పోల్చడమే కరెక్ట్గా. కేంద్రంలో 75 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా మంత్రి పదవుల నుంచి తప్పుకోవాలంటారు. అట్లాగైనా వయసు మీద పడడంతో కానీ సరైన ఇది పర్యవేక్షణ లేకపోవడంతో కానీ ఇతరత్ర కారణాల వల్ల కూడా కేఈ కృష్ణమూర్తిని పక్కన పెట్టేసి అంటే ఒక ఎమ్మెల్యేగా ఉంటూ వేరే హోదా కల్పించు మీకు అవకాశం ఇవ్వచ్చుగా. ఎందుకు ఇప్పుడు ఆయన పెద్ద ఆయన సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. కర్నూలు జిల్లా రాజకీయానికి మంచి కేంద్ర బిందువు అయిన జిల్లా కాబట్టి ఆయన తప్పిస్తారు. ఇట్లాంటివన్నీ కూడా ఊరికే ఊహాగానాలు. రాజకీయాల్లో ఇవన్నీ కూడా మనం అట్లాంటి వాటి గురించి ఆలోచన చేయకూడదు, చర్చించుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. అట్లాంటి వాళ్ళతో మనము పోల్చుకోవడం కూడా సరైన విధానం కాదు. నా పరిస్థితి, నాకున్న లిమిటేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నేను వచ్చిన విధానం కానీ తర్వాత నేను రాజకీయాల్లో అన్నీ చేయలేను. నేనేదో నమ్మకంగా చెప్పిన పని చేసుకుంటూ పోతూ ఉంటాము. కొంత ఏదన్నా ఓ బాధ్యత అప్పచెప్తే దాన్ని నా శక్తి మేరకు నేను పని చేసుకుంటూ పోవడమే నాకు తెలుసు తప్ప నేను ఇంకో శక్తికి మించి కూడా పనులు చేస్తుంటారంటే ఇప్పుడు ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కర్నూలు చెందిన బోయ సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడుని తప్పించి మీ ప్రతిపాదన మేరకే టీజీ వెంకటేష్కి మీకున్న సఖ్యతతో ఇతరత్ర కారణాల వల్ల టీజీ వెంకటేష్కి టికెట్ ఇప్పించింది మీరే అంటారు. రాజ్యసభ ఎన్నికలకి ప్రమోట్ చేయించింది మీరే అంటున్నారు. అంటే మరో బోయ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరొక వ్యక్తి ఎదగకూడదు అన్న ఒక ఈక్వేషన్లోనే మీరు అలా చేశారన్నది వాస్తవం అంటారా కాదంటారా బయట అంటూ? బీటీ నాయుడుకు రాజ్యసభ స్థానం కల్పిస్తారని ఎవరు చెప్పలే. నంబర్ 1, బీటీ నాయుడు రాజకీయ ఎదుగుదలను నేను అడ్డుకుంటే నాకేదో ప్రయోజనం వస్తుందని దానికి అసలు సంబంధం లేదు. ఎందుకంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆయన రాజ్యసభకు అయితే నాకేం పోటీ పడుతుంది? నేనేం రాజ్యసభ పార్టీలో కీలకంగా మారే అవకాశం కానీ బీసీ విషయంలో నేను 16-17 సంవత్సరాలు ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్న తర్వాత 10 ఏళ్ళు 11 ఏళ్ళు 12 ఏళ్ళు దాదాపు పాలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నా. ఇప్పుడు నన్ను మళ్ళా అధిగమించాలంటే ఎవరికైనా 15 సంవత్సరాలు పడుతుంది తప్ప ఇప్పుడు ఒక జనరేషన్ గ్యాప్ ఉన్నట్లా ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు అనంతపురం జిల్లాలోనే ఇప్పుడు పూల నాగరాజు ఇందాక అన్నారు మీరు, ఆయన ఎక్కడి నుంచి వచ్చింది? నా నియోజకవర్గమే. నేను నా నియోజకవర్గంలో ఒక సీనియర్ నాయకుడు, మా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు జిల్లా పరిషత్ చైర్మన్ కావాలని నేను కోరుకుంటా ఉంటే, అట్లాగే ఇక్కడ అనంతపురం జిల్లాలో ఇప్పటికే 3
మార్కెట్ యార్డ్ చైర్మన్లు ఉన్నారు. అనంతపురంలో ఆదినారాయణ ఉన్నారు, తర్వాత కళ్యాణదుర్గంలో బాదన్ ఉన్నారు, హిందూపురంలో కిష్టప్ ఉన్నారు, 2 మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు. పుట్టపర్తిలో గంగన్న కానీ లేకపోతే కళ్యాణదుర్గంలో రమేష్ కానీ, వీళ్ళందరూ కూడా రేపు ఎదుగుతున్న నాయకులు. వీళ్ళందరూ అవకాశం ఇస్తే ఏ స్థానానికైనా క్యాపబిలిటీస్ ఉన్నవాళ్ళు. రేపొద్దున మనము ప్రత్యక్ష ఎన్నికల్లో ఫీల్డ్ చేయాల్సి వచ్చినా లేకపోతే ఇంకా ఏదైనా అవకాశాలు కల్పించాల్సి వచ్చినా నా వెంట 10 మంది ఎదగాలని నేను కోరుకుంటా తప్ప నేను కూడా ఏదో పరిగెత్తి శిఖరాన్ని చేరుకొని అంతా కింద ఉండాలని కోరుకునే స్వభావం కాదు నాది. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, ఎవరిని నేను పోటీ అనుకోను. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మీరు ఎటువంటి ఇది తీసుకోలేదంటారు? టీజీ వెంకటేష్ గారు నాకు అసలు పరిచయం కూడా లేదు. నేను అంటే మనిషి నేను ఫలానా ఆయనకి తెలుసు, ఆయన ఫలానా ఆయన నేను కలిసి ఒక గంట కూడా కలిసి పనిచేయలే. ఎప్పుడు నాకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రికమెండ్ చేయమని నన్ను ఎప్పుడు అడగలే. నేను ఫలానా ఆయనకి రాజ్యసభ ఇమ్మని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి నేను అడగలే. అంటే మీకు పార్టీలో ఉన్న పరపతి మేరకు మీ ద్వారా సూట్ కేసులు హైదరాబాద్కి చేరడంతోనే నేను ఆయన అభ్యర్థిత్వాన్నే నేను మా సార్ దగ్గరికి పోయి సార్ పలానా వాళ్ళకి టికెట్ ఇమ్మని నేను అడగలేదు. ఆయనకే కాదు ఎవరికీ అడగలే, నేను ఎప్పుడూ అడగను. నేను దాంట్లో ఎప్పుడూ జోక్యం చేసుకోను. పార్టీ నిర్ణయము 10 మంది పాలిట్ బ్యూరో సభ్యులను కూర్చోబెట్టి అభిప్రాయం అడిగినప్పుడు నా అభిప్రాయం ఏదన్నా ఉంటే చెప్పడం తప్ప ఆ నిర్ణయాన్ని ప్రభావితం చేయడం కానీ లేకపోతే పలానా వాళ్ళని అని నేను ఒకరిని ఎవరినో భుజానికి వేసుకొని పోయి వీళ్ళకి అవకాశం ఇవ్వండి అనగానే నా 17 సంవత్సరాల కాలంలో ఎవరికి నేను అట్లా చేయను. ఎవరికన్నా పలానా వ్యక్తికి అకామిడేషన్ గుర్తింపు కావాలంటే పార్టీలో చెప్తాను. నేను ఎవరికన్నా ఇద్దరు పలానా వ్యక్తి బాగా లేకపోతే వాళ్ళు ఎవరన్నా అడిగితే పలానా వ్యక్తికి ఇంతకాలంగా పనిచేస్తున్నాడు కదా అంటే గుర్తించండి గౌరవించండి అని చెప్పొచ్చు తప్ప నేను మా నాయకుడి దగ్గరికి పోయి పలానా వాళ్ళకి ఎమ్మెల్సీ ఇమ్మను పలానా వాళ్ళకి రాజ్యసభ ఇమ్మను ఎప్పుడూ చెప్పలే, భవిష్యత్తులో కూడా చెప్పను. అవసరం నాకు లేదు. సమాంతర కాలం ఒకటి కూడా తీసుకురావాలనేది కూడా ప్రతిపాదన. సమాంతర కాలంకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారితో కలిసినప్పుడు నేను కూడా ప్రత్యక్షంగా ఉన్నా. సమాంతర కాలువ అనే ప్రతిపాదన మీరు తెస్తే ఈ సమావేశమే అవసరం లేదు. దానికి మీరేదో కాలువ బాగు చేసుకుంటాము, ఉన్న కాలువ రిపేర్లు చేసుకుంటామని అంటున్నారు కాబట్టి మేము ఈ సమావేశానికి సిద్ధమయ్యాము. మాకు చాలా సమస్యలు వస్తాయి. సమాంతర కాలువ ప్రతిపాదన అది ఇది చర్చించడానికి ఇష్టపడలేదు ఆ రోజు ఆయన.